నమస్తే అండి, మీరులోకి స్వాగతం. ఏంటి చపాతీ కర్ర పట్టుకుని నిల్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు నేను చిలకడ దుంపతోటి బొబ్బట్లు చేస్తానన్నమాట. అది ఎలా చేస్తానో చెప్తానండి. చాలామంది చేస్తారండి, అంటే అందరికీ అంత ఐడియా ఉండదు. నేను చేసే పద్ధతి ఏంటో కూడా మీకు చూపిద్దామని మొదలుపెట్టాను అనమాట. సరేనా, చేద్దామండి. ఇదిగండి, ముందుగా మనం చిలకడ దుంపలు, ఇవి కేజీ దుంపలండి. మీ ఇష్టం, లెక్కేమీ లేదండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. చక్కగా మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకునండి ఇలా నీళ్ళు వంచేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు నీళ్ళు మనకి ఎక్కువగా ఉన్నట్టు ఉండవన్నమాట. ఇప్పుడు నేను తొక్క తీసేస్తానండి. చాలా ఈజీ అండి. మనకి ఏదైనా పండుగలప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, ఇంట్లో పిల్లల పుట్టినరోజులప్పుడు కూడా అలా చేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. ఎప్పటి నుంచో మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి, అలా అయిపోతుంది. అంటే ఎర్రవి అయితే అండి బాగుంటాయి అన్నమాట. ఈ తెల్లవి అనుకోండి చప్పగా ఉంటాయండి. తెల్ల చిలకడ దుంపలు చప్పగా ఉంటాయి. ఎర్రవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అందుకని కనిపించినాయి మొన్న. మీకు ఉడికించడం అవన్నీ తెలుసు కదండి, ఇంకా అవన్నీ ఎందుకు చూపించడం అని నేను ఇంకా చూపించలేదన్నమాట. దానికన్నా ముందు నేను ఇదిగోండి గోధుమ పిండి కలిపేసుకుని పెట్టుకున్నానండి. ఇది ఇలా నొక్కితే ఇలా 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 కుంట పడాలన్నమాట. ఇంత మెత్తగా మృదువుగా కలుపుకోవాలండి. అది దాని మీద మళ్ళీ నేను కొంచెం నూనె కూడా పోసుకున్నాను, చూసారు కదా. అదనమాట, మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. అది ఈలోపు ఇవి ఉడికిపోయినాయి కదా, నేను పక్కన పెట్టుకుని చల్లారాక మొదలు పెడదామని చల్లారిపోయినాయి అనమాట. ఒకసారి మీకు తొక్క తీసి చూపిద్దాం. చాలా ఈజీ అండి. అసలు రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందే చేసుకున్నారనుకోండి, తర్వాత పచ్చిశనగపప్పుతో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు బొబ్బట్లు. ఈ రోజుల్లో రాని పిల్లలు ఎవరండి? యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి అన్నీ అందులో చూసుకుని చేసేసుకుంటున్నారు కదా. ఇంక కొత్తగా నేర్చుకోవడానికి ఏముందండి? అయినా కూడా కొత్తగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా, ఒక ప్రాంతాన్ని బట్టి అలా అనమాట. చిలకడ దుంపల్ని మనం తొక్క తీసుకున్నాక ఇట్లా అనమాట, ఇట్లా మెత్తగా మెదుపుకోవాలండి. మీరు ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చండి, కానీ ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. అది నేను ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా, దీంట్లోనూ 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేగుతూ ఉంటుంది, కాగుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఇది వేసేసుకుందాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొంతమంది ఇలాగే బెల్లం వేసుకునండి, దీంట్లో జీడిపప్పులు వేసుకునండి, ఇలా వేపేసుకుని దీంట్లో బెల్లం కలిపేసుకుని తినేస్తారనమాట. అలా అన్నా కూడా మనకి, అలా అయితే కొంచెం తినలేమండి ఎక్కువ. ఇలా బొబ్బట్లులాగా అయితే మనకి బాగుంటుంది అనమాట. మీకు గరిటతోటి ఇట్లా అంటే మెత్తగా అయిపోద్దండి, ఇంకా చేతితోటి మనం మెత్తగా చేసుకోక్కర్లేదు. చూసారా, ఇదిగో ఇది ఒక వెరైటీ వంటకంలా ఉంటుందండి. అంతే, ఏంటంటే ఎప్పుడు మనం పచ్చిశనగపప్పుతోనే ఎక్కువగా చేసుకుంటాం కదా, ఇలా అనుకోండి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎక్కువసేపు మనకి వేగక్కర్లేదండి. ఇలా నెయ్యి దాంట్లో ఉండిపోయింది కదా, ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేసుకుందాం. మీ ఇష్టం అండి, మీకు బెల్లం అయితే బెల్లం వేసుకోండి, బెల్లం బాగుంది అనుకుంటే పంచదార అయితే పంచదార వేసుకోండి, మీకు ఎలా కావాలో అలాగా. ఆల్రెడీ మన చిలకడ దుంప తీపిగానే ఉంటుందండి, అయినా కూడా మనం కొంచెం మీ తీపిని బట్టి మీరు బెల్లం వేసుకోండి. ఎందుకంటే కొంచెం బెల్లం ఉందనుకోండి, చపాతీల్లోకి చేస్తాం కాబట్టి, బొబ్బట్లు కదా మనం అట్టు కూడా పైన చేసుకుంటాం కాబట్టి, గోధుమ పిండి కలుస్తుంది కాబట్టి మనకు కొంచెం తీపిగానే ఉండాలండి. అందుకని మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఇది పిచ్చి వంటకం అనుకుంటారేమో, కాదండి, చాలా బలవర్ధకమైన ఆహారం అండి. పిల్లలకు కూడా ఇష్టంగా పెట్టవచ్చు. ఒట్టి చిలకడ దుంపలు అంటే పిల్లలు తినలేదనుకోండి, మనం ఇట్లా చేసేస్తే పిల్లలు కూడా శుభ్రంగా కమ్మగా తింటారండి. అది
అంటే పిల్లలు ఏమనుకుంటారంటండి, ఏంటి ఇలా ఉంది దుంపలు, ఈ దుంపలేండి నాకు వద్దు అంటారు. అదే బొబ్బట్లులాగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి అదో కొత్త రకం వంటలాగా ఉంటుంది అనమాట. అది పిల్లల కోసమైనా మనం చక్కగా చేసి కాస్త ఓపిక తెచ్చుకుంటే అండి బాగుంటుంది. పిల్లలకు కూడా అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా. మీకు తెలిసిందేగా చిలకడ దుంపలో చాలా పోషకాలు ఉంటాయని. అదండి మా మనవరాలకి ఇలా ఉడకబెట్టినప్పుడల్లానండి చిన్న ముక్క పెడతాం అన్నమాట. తింటుందండి, చాలా ఇష్టంగా తింటుంది. అలా పెడుతూ ఉంటే అండి పోషకాలు అందుతాయి కదా. అదిగోండి ఇప్పుడు పెడుతుంది వాళ్ళమ్మ, తింటుందండి. మీకు ఎంత తీపి కావాలనేది లెక్కేమీ లేదండి. మీకు ఎంత తీపి కావాలో మీరు అంతా వేసుకోండి అంతే. ఇది మనకి కొంచెం వచ్చేలా ఉంటే చాలు అనమాట. ఇదిగోండి చూసారా కలిసిపోయిందండి బెల్లం. హైలో కాకుండా సిమ్లో కాకుండా అలా పెట్టుకోండి, మధ్యస్థంగా పెట్టుకోండి, మీడియంగా. ఎందుకంటే మళ్ళీ అడిగంటేస్తుంది కదా. షుగర్ ఉన్న వాళ్ళైతే మీరు బెల్లం కానీ పంచదార కానీ ఏది వేసుకోకపోయినా తినేయొచ్చండి. పిల్లలకు పెట్టేది మాత్రం కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేయండి, ఎందుకంటే వాళ్ళు చప్పగా ఉంటున్నారు కదా. అదనమాట. చపాతీ పిండి కలపడం మీకు చూపించలేదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అంతే కదా. కాకపోతే నేను కొంచెం పంచదార కూడా వేస్తానండి చపాతీ పిండిలోను, అంతే. మీరు కూడా చేసేటప్పుడు కొంచెం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పంచదార వేసుకోండి చపాతీ పిండిలో. దీంట్లో అనమాట, దీంట్లో కొంచెం పంచదార వేసుకోండి. అప్పుడు మీకు ఇది తీగా ఉంటుంది, ఇది కూడా పైన తొక్కు కూడా తీగా ఉంటుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారండి అంతే. ఇదిగో ఇప్పుడు అయిపోయిందండి, ఇది కట్టేద్దాం. ఇంకా ఒక్క నిమిషం హైలో పెట్టాను, కట్టేసానండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆరాకండి ఉండలు చేసుకుని మనం బొబ్బట్లు చేసేసుకుందాం. ఇది నానబెట్టుకున్నాం కదండి, అదిగోండి అది చల్లారిపోయింది. ఇప్పుడు మనం మామూలుగా అయితే చపాతీలకి మనం పిండి వేసుకుంటాం కదా, అలా కాకుండా నూనె వేసుకుందామండి. పూరీలు ఎట్లా చేస్తారండి నూనెతోటి, అలాగే అనమాట. చెప్పాను కదా 2 రకాలుగా చేస్తామని. ఒక రకం ఒకసారి చూపించేసానండి పచ్చిశనగపప్పుతోటి, ఇది దీంతో అనమాట. దీనికి కూడా మనం కొబ్బరి మంచి నూనె రాసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేసుకుందాం. ఉండలు చుట్టుకోక్కర్లేదండి, ఎక్కువైతే ఉండలు చుట్టుకోవచ్చు. నేను ఎన్నో చేయట్లేదు కదా, అందుకని మీకు మామూలుగానే చూపించేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అండి మామూలుగా నేను పిండి వేయట్లేదు. పిండి వేసాం అనుకోండి చపాతీ పెనం అంతా కూడాను నల్లగా అయిపోయింది, చపాతీలు బాగా రావన్నమాట, బొబ్బట్టు నల్లగా వస్తుంది అనమాట. అందుకనే నేను ఇదిగోండి, ఇది మీరు ఎంత పలచగా చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అండి. ఇదిగోండి ఇదంతా నేను పైన పిండి తక్కువగా పెట్టానండి, లోపల పూర్ణం ఎక్కువ పెట్టానన్నమాట. చూడండి ఒకసారి. నిదానం చేస్తాము. ఇది నానబెట్టుకున్నాం కదండి, అదిగోండి అది చల్లారిపోయింది. ఇప్పుడు మనం మామూలుగా అయితే చపాతీలకి మనం పిండి వేసుకుంటాం కదా, అలా కాకుండా నూనె వేసుకుందామండి. పూరీలు ఎట్లా చేస్తారండి నూనెతోటి, అలాగే అనమాట. చెప్పాను కదా 2 రకాలుగా చేస్తామని. ఒక రకం ఒకసారి చూపించేసానండి పచ్చిశనగపప్పుతోటి, ఇది దీంతో అనమాట. దీనికి కూడా మనం కొబ్బరి మంచి నూనె రాసుకోవాలండి.
ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేసుకుందాం. ఉండలు చుట్టుకోక్కర్లేదండి. ఎక్కువైతే ఉండలు చుట్టుకోవచ్చు, నేను ఎన్నో చేయట్లేదు కదా, అందుకని మీకు మామూలుగానే చూపించేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అండి మామూలుగా నేను పిండి వేయట్లేదు. పిండి వేసాం అనుకోండి చపాతీ పెనం అంతా కూడాను నల్లగా అయిపోయింది, చపాతీలు బాగా రావన్నమాట, బొబ్బట్టు నల్లగా వస్తుంది అనమాట. అందుకనే నేను ఇదిగోండి, ఇది మీరు ఎంత పలచగా చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అండి. ఇదిగోండి, ఇదంతా నేను పైన పిండి తక్కువగా పెట్టానండి, లోపల పూర్ణం ఎక్కువ పెట్టానన్నమాట. చూడండి ఒకసారి. నిదానం చేస్తాము, మళ్ళీ మనం వెనక్కి మీకు నూనె తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. చక్కగా గుల్లగా మెత్తగా చాలా బాగా వస్తాయండి. చెప్పాను కదా, పై పిండి నేను తక్కువ పెట్టాను, లోపల పూర్ణం ఎక్కువ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇంకోటి కాల్చుకుందాం. చివరిని మీకు కొంచెం అందంగా ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఊరికి మీకు చూపిస్తాక మాత్రమే అలా నొక్కానండి, నాకేం అందం రాలేదు. నేతితో కూడా కాల్చుకోవచ్చండి, అది మీ ఇష్టాన్ని బట్టి కాల్చుకోండి. నేతితో కూడా కాల్చుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదండి, మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. చూపించాను కదా మీకు మళ్ళీ లాస్ట్గా చూపిస్తాను. చూసారా బాగా అయింది కదా, మనం తీసేసుకుందాం. చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. ఇదిగోండి చూసారు, ఇది చేశాను కదా, చూడండి మీకు అర్థం అవుద్ది. ఇలా చేశాను కదా, ఇప్పుడు దీన్ని మనం ఈజీగా వచ్చేస్తుందండి. ఇది ఇలాగా సేమియా బొబ్బట్టు. బయటికి వస్తావా? ఒక నిమిషం ఆగండి, తినేందుకు. ఇక్కడ దుంప బొబ్బట్లు రెడీ అండి, చాలా బాగుంటాయి. టేస్ట్ చేయండి ఒకసారి. ఇవ్వండి, చాలా బాగా వచ్చినాయి కదా, నాకైతే చాలా బాగా వచ్చినాయండి.
మా పిల్లలు తిని చెప్తారు మీకు ఎలా ఉందో. మా కోడలు తింటారండి, విడివిడిగా ఉన్నాయి. దా కొంచెం టేస్ట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా. మా బాబు చెప్తాడండి ఎలా ఉన్నాయో. నువ్వేం కనపడక్కర్లేదా, చెప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఏమి. మా పిల్లలు ఏంటోనండి అసలు ఎంత భయపడతారో ఏంటో మరి. సూపర్. చాలా బాగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి కూడా, చూస్తుంటేనే ముద్దుగా ఉన్నాయి కదా. అదనమాట. ఇదిగోండి లోపల మీకు ఇలా వస్తుంది. ఇదిగోండి లోపల చక్కగా గుల్లగా ఇలా వస్తాయండి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బలవర్ధకమైన ఆహారం అండి. మీరు చక్కగా సాయంత్రం పూటల పిల్లలు స్కూల్ నుంచి రావడంగానే పెట్టేయచ్చు అనమాట. అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ కానీ కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉంటాను మరి. మా మనవరాలలో మెసేజ్ అవుతుంది. మీకు మరొక విశేషం చెప్పాలి, మళ్ళీ వీడియోలో తప్పకుండా చెప్తాను. సరేనా, ఉన్నా మరి. ఇదిగోండి నేను తినేసారండి పిల్లలు కూడా. ఎంత మెత్తగా వచ్చిందంటే అండి, అస్సలు సాగ తీయడం కానండి, గట్టిగా రావడం కానీ ఏమి లేదు. చక్కగా గుల్ల చాలా బాగా వచ్చినాయండి. ఇది అనుకోండి మనకి అంతగా గ్యాస్ ఉండదండి, ఎందుకంటే పచ్చెనపప్పు కాదు కదా, ఎన్నైనా తినేయచ్చు. వేడిగా తినేసేయాలి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఎలా చేయాలో. తప్పకుండా చేసుకుంటారు కదా, పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఉన్నా మరి.